ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెల్ల, భీమారం, కోదాడ, తుంగతుర్తి, ఖమ్మం, తొర్రూరు, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ టైంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగిన విషయాన్ని ఇక్కడికున్న ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. సార్ చెప్పండి సార్. మీ పేరు సార్? నా పేరు రాంబాబు సార్. ఏం చేస్తుంటారు సార్? నేను ల్యాబ్ కెమిస్ట్రీ చేస్తున్నాను సార్, కంపెనీలో ప్రైవేట్ ఎంప్లాయ్. గ్రామం, మండలం? ఎల్కారం గ్రామం, సూర్యాపేట మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? నో కామెంట్ సార్, అంతగా ఏం బాగాలేదు. ఏ విధంగా చూసినా బాగాలేదు. వాస్తవానికి అయితే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. ఏం చేయలేకపోతున్నారు, పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారు సార్. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పాలన సార్, అంతకుముందుకు టీడీపీ ఉంది, అంతకుముందు కాంగ్రెస్ ఉంది, ఒక 25-30 ఏళ్ళు. అప్పుడు ఎప్పుడు బడ్జెట్ లేదని ఎవరు చెప్పలేదు కదా. ఇప్పుడు ఏం లేవు అని ఎందుకు చెప్తున్నారు సార్? వచ్చాక అడుగుతున్నారు కదా. దీంట్లో ఏం లేవు, ఇప్పుడు పైసలు లేవు వాడడానికి, అన్ని వాళ్ళు గత ప్రభుత్వం నాశనం చేసిరని చెప్తారు. అదంతా అబద్ధంగా సార్. ఏ ముఖ్యమంత్రి అయినా గెలవగానే బడ్జెట్ లేదని ఎవరైనా చెప్పుకుంటారా? ఎవరైనా చెప్పారా? ఎందుకు? ఎంత యూజ్లెస్ సార్, నాకైతే నచ్చలేదు. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు నూకల పిచ్చిరెడ్డి. ఏం చేస్తుంటారు సార్? కంపెనీలో చేస్తాను. గ్రామం, మండలం? పెన్బాడు, అన్నడిగూడు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారు ఏముంది, ఈ లేడీస్ని బాగు చేస్తారు. ఫ్రీ బస్ అని వాళ్ళ జుట్లు పట్టుకుంటారు. ఇక ప్రజలకు మొత్తం ఏం చేయలేదు. ఒక రైతు బంధు అన్నాడు, రైతు బంధు లేదు. భరాసా అన్నాడు, ఏదీ లేదు. పింఛన్లు అన్నాడు, పింఛన్లు గిట్ట ఏది లేదు. పింఛన్లు కేసీఆర్ గారు ఇచ్చిన పింఛన్లే ఆయన ఇచ్చి అయ్యో వస్తున్నాయి. 4,000 ఆయన 6,000 ఇస్తాడు, 6,000 లేవు, ఏ లేవు. ఈయన ఇస్తాడు, ఈయన లేవు, ఏ లేవు. ముసలోళ్ళకైనా గుడ్డోళ్ళకైనా ఎవరికైనా ఇస్తా ఉన్నారు, ఏది లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారు తినడో తినలేదో తెలియదు. ఆయన మొత్తం అభివృద్ధి మొత్తం మంచిగా చేసిండు. ఆయన అనుకున్నది చేసిండు అని ఒక్కటి చేసిండు. రైతు బంధు ఎక్కువ ఉన్న వాళ్ళకే వేసిండు. అది ఎక్కువ ఉన్న వాళ్ళకు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా పడాయి. ఇప్పుడు వాళ్ళకు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు ఒక 5 ఎకరాలు, ఒక 6 ఎకరాలు ఉన్న వాళ్ళకి వేసినట్టయితే బాగానే ఉండిపో. ఇప్పుడు ఆయన 100 ఎకరాలు 50 ఎకరాలు ఉన్న వాళ్ళకి వేస్తారు, అది ఎక్కువైపోయినాయి. వాళ్ళు దాచుకోలేకపోతారు వాళ్ళు డబ్బులు. అది ఆయన పొరపాటు చేసిండు. ఆయన అనుకునే అన్ని ఇచ్చిండు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. రైతులకి ఏమీ లేదు ప్రస్తుతానికి. బస్సులు తీసేసి, శ్రీశైలం బస్సులు తీసేసి ఎక్స్ప్రెస్ డీలక్స్ పెట్టిండు. మరి వీళ్ళంతా ఎవరికి డబ్బులు తీసుకోకుండా బస్సు ఉందని వచ్చారు. మరి ఏం చేద్దాం దాన్ని? మీరు శ్రీశైలం పోదామని వచ్చారా? శ్రీశైలం వచ్చినాం. మేము ఒక రైతులం. అందరికీ కొద్దిగా చూసి రైతుల డబ్బులు వేస్తే వాళ్ళు కూడా సంతోషపడి రేపు ఓట్లు పడటానికి కూడా అవకాశం ఉంటుంది. రైతుల్ని పక్కన పెట్టి ఈ జనాభాను చూస్తే ఓట్లు పడవు. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు లింగయ్య. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. గ్రామం, మండలం? సూర్యాపేట పాలెంలో. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మొత్తం మంచిగానే ఉన్నది. కొన్ని అయితే చేస్తుండు, ఇంకా కొన్ని చేసేవి కూడా ఉన్నాయి, చేస్తాడు అంటుండు. కానీ కొన్ని చేసిండు. రైతు బంధు కానీ, రైతు భరోసా కానీ, రుణమాఫీ చేసిండు. కొన్ని ఉన్నాయి, కొన్ని కొంతమందికి ఇంకా పడలేదు. చాలా వరకు పడ్డాయి. ఇప్పుడు రేపు ఇది భూముల గురించి ఒకటి, భూభారత్, అది కూడా ఇప్పుడు నడుస్తూనే ఉంది కొన్ని చోట్ల. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారు కొన్ని చేసిండు, కొన్ని ఏమో అసలు బంద్ పెట్టిండు. అదేది ధరణి అని పెట్టి దాన్ని అసలే బంద్ చేసి పెట్టిండు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. మీ పేరు సార్? రాఘవరెడ్డి. ఏం చేస్తుంటారు? మెడికల్ రిప్రజెంటేటివ్. గ్రామం, మండలం? కేతేపల్లి విలేజ్ అండ్ మండల్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏముంది, అంత ఏం బాగాలేదు. ఏ విధంగా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ఏమంటే చెప్పిండి హామీలు నెరవేర్చలేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగానే ఉంది. ఏ విధంగా అన్ని విధాలుగా బాగానే ఉంది. కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, రైతు బీమా. థ్యాంక్ యూ సార్.